ఓట్ల పోలింగ్ చూస్తుంటే వందల్లో వీళ్ళకి నమోదైతే 600 అయితే అక్కడ 6700 పైగా నమోదైనంటే ఎంత వన్ సైడెడ్ అంటే ముందు నుంచి కూడా వార్ వన్ సైడెడ్ అనేది టీడీపీ ఛానల్ చెప్తున్నాయి. ఆ రిజల్ట్ని కన్ఫర్మ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు మనం ఒక్కసారి చూడొచ్చు, చాలా వరకు అంటే ఈ రిజల్ట్ని ముందుగానే ఊహించినట్టున్నారు. చాలా వరకు తెలుగుదేశానికి చెందిన కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా సరే ఇక్కడికి చేరుకున్నారు వాళ్ళు. ఎందుకంటే దాదాపు 3-4 అంచెల భద్రత ఏర్పాటు చేసినా, పోలీసులు ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినా సరే ఇక్కడ వాళ్ళందరూ ఇదన్నీ చేయించుకొని ఇక్కడికి వచ్చారు. చాలామంది కార్యకర్తలు ఎందుకు ఇప్పుడు పోలీసులు ఇన్ని ఆంక్షలు ఉన్నాయి, ఎక్కడ అడుగడిగిన చెప్తున్నారు. మీరు ఇంత ఈ రిజల్ట్ కోసం, ఒక జడ్పీ ఎన్నికల కోసం ఎక్కడి నుంచి వచ్చారు మీరు? రాజంపేట నుంచి వచ్చాం సార్. ఓకే. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన ఏంటంటే మా నాయుడు చంద్రబాబు నాయుడు చేసిన పథకాలు కావచ్చు, కూటమి చేసిన ప్రతి ఒక్క పథకం ప్రజల్లోకి చేరినాయి. ప్రత్యేకంగానే ఏంటంటే పులివెందుల ఎన్నికలకు సంబంధించి ఎందుకు ఇంత మీరందరూ ఇంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు? అక్కడ 30 సంవత్సరాల నుంచి ఓట్లు వాళ్ళు వేయించుకోలేదు సార్. ప్రతి ఒక్కరు కూడా 30 ఏళ్ళ నుంచి వాళ్ళు స్వచ్ఛంగా ఓటు ఇలా ఇప్పుడు వాళ్ళకి స్వేచ్ఛ వచ్చింది. ప్రతి ఒక్కరు వాళ్ళ ఓటును వినియోగించుకున్నారు. మంచి ప్రభుత్వానికి మేము ఓటు వేసినాము అని వాళ్ళ గుండెల మీద చెయ్యేసుకొని చెప్పగలిగినారు. ఆ ఉత్సాహం చూడడానికే మా కార్యకర్తలంగా మేము వచ్చి చూడడానికి వచ్చిన వాళ్ళం. ఇక్కడ పెద్ద మీరేం చెప్తారు? అందరికీ నమస్కారము. నేను తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సభ్యుడిని, పులివెందుల నియోజకవర్గం ఏంపల్లె మండలం నందిపల్లి. ఈరోజు నాకు ఎంతో ఆనందంగా ఉంది. నిజమైన స్వాతంత్రం వచ్చింది ఈరోజు పులివెందులకు. ఆ స్వాతంత్రం వచ్చిందని అవధులు పట్టలేక సంతోషాన్ని ఇక్కడి నుంచే పంచుకోవాలని చెప్పేసి ఎన్ని ఆంక్షలు విధించినా వచ్చాను ఇక్కడికి. ఇది మనం చూస్తున్నాం. ఇక్కడ చాలామంది ఆ కార్యకర్తలు ఒక రిజల్ట్లా చూడట్లేదు. దాదాపు 30 ఏళ్ళకి పాటుగా మేము ఓటు హక్కు వినియోగించుకోలేకుండా ఉన్నాం. ఆ రిజల్ట్ అనేది ఈరోజు వచ్చేలాగా ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది. మీకు నామినేషన్ వేసిన రోజే తెలుగుదేశం పార్టీ గెలుస్తుందనేది మా విశ్వాసం, నమ్మకం. ఈరోజు కౌంటింగ్ అయిపోయింది. దాదాపుగా వార్తలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఇద్దరు కూడా ఒంటిమిట్ట కావచ్చు, ఒంటిమిట్ట కొంచెం ఆలస్యం కావచ్చు కానీ ఒంటిమిట్ట కావచ్చు, కడప కావచ్చు, 2 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో, ఉమ్మడి కడప జిల్లాలో 2 స్థానాలు మేము కైవసం చేసుకున్నాం. అంటే గెలుపు కాదు అసలు, మీరు రిజల్ట్లోన ఎంత శాతం మాకు మెజారిటీ వస్తుందో కూడా చెప్పగలిగారు. ఎలా చెప్పగలిగారు? ప్రజల నాడు అర్థం చేసుకున్నాం. ప్రచారంలో పోయినప్పుడు పులివెందల జెడ్పీటీసీ స్థానంలో గ్రామాలకు పోయినప్పుడు వాళ్ళ నాడి మాకు అర్థమైంది. ఓటు చేతికిస్తే తెలుగుదేశం పార్టీకి ఓటేసేదానికి రెడీగా ఉండారనే నాడి అర్థమైంది. 40 సంవత్సరాలుగా ఎన్నిక జరగనీయకుండా ఏకపక్షం చేసి ఏకగ్రీవంగా ఎన్నిక జరుపుకుంటూ పోలింగ్ లేకుండా చేశారు. ఈసారి ఈ 4 సంవత్సరాలు ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం అయితే మనకు అన్ని రకాలుగా బాగుంటుంది. సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు అందిస్తున్నారు. లబ్ధిదారులను కూడా అణిచివేసినారు గతంలో. ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా అందుతున్నాయి, ప్రతి ఇంటికి వస్తున్నాయి. ఇంకా కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ ఈ ప్రభుత్వం క్రియేట్ చేస్తుందనే నమ్మకం వాళ్ళలో కలిగించినాం. వాళ్ళు కూడా నమ్మారు, మాకు ఓటేశారు. అంటే ఈ రిజల్ట్ ద్వారా తెలుగుదేశం పార్టీ ఏం చెప్పదలుచుకుంటుంది? రాష్ట్రమంతా కూడా గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన అరాచకాలను ఈ ఎన్నిక ద్వారా ఎండగట్టాం. పులివెందల్లో కూడా మీరు అరాచకంతోనే ఎన్నికలు గెలిచారు. అధికారం ఇస్తే 5 సంవత్సరాల్లో మద్యం కుంభకోణాలు చేశారు, భూ కుంభకోణాలు చేశారు. ఈ కుంభకోణాలన్నీ చేసి మీరు బాగుపడ్డారు కానీ ప్రాంతాన్ని, మా పులివెందుల నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయలేదనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఈ విజయం ఒక సంకేతం పంపిస్తున్నాం. ఇప్పుడు కమలాపురం ఎమ్మెల్యే చైతన్య కూడా మనతో ఉన్నారు. చైతన్య గారు, దాదాపు మెజారిటీ అంటే చాలా వరకు మనం అక్కడ 100లోనే వెళ్ళి చూస్తాం. ఉన్నదే 8000 ఓట్లు అయితే దాదాపుగా మీకు వచ్చిన దాంట్లో అక్కడ 100లో ఉంటే 600 ఓట్లు అయితే ఇప్పటికే 6700 పైగా వచ్చిందంటే ఏంటి అసలు ఎలా సాధ్యమైంది ఈ మిరాకిల్? అంటే ఓటు వేసే అవకాశం ఈసారి వచ్చింది. ఇన్ని రోజులు సప్రెస్ అయి ఉన్నారు. ఒకసారి తిరగబడితే దానికి ఏమవుతుందో రిజల్ట్, ఒక ధైర్యం ఇచ్చేవాడు వస్తే ఏంటి పరిస్థితి? ధైర్యం ఇచ్చాం. ఇన్ని రోజులు ఎవరు ఓటు అడిగింది లేదు. జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరుగుతాయా, అది నామినేషన్ పద్ధతి కదా అన్న ఆలోచనలో ఉన్న జనాలు అక్కడ మేము తిరిగినప్పుడు. అలాంటి చేతికి ఓటు అధికారం ఇచ్చినప్పుడు, మీరు వచ్చి బహిరంగంగా ఓటు వేసుకున్న ఒక ధైర్యం కల్పించినప్పుడు రిజల్ట్ ఇలా ఉంటుందని చెప్పి మరొకసారి అందరికీ తెలియజేస్తాం. ఎల్లకాలం దౌర్జన్యం సాగదు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా, ఇంతకు ముందు కూడా చాలాసార్లు కష్టపడిన ధైర్యంగా నిలబడే నాయకులు లేకపోయేసరికి అది ఉంది. ఈసారి నాయకురాలు నిలబడ్డారు, ఇటుపక్క పోటీకి కూడా గట్టిగా నిలబడ్డారు. దానికి తగ్గట్టు ధైర్యం ఇచ్చారు. హ్యాపీగా ఫ్రీ ఎలక్షన్ జరిగినప్పుడు రిజల్ట్ ఇలా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తాం. ఎలా అంటే మహేశ్వర్ రెడ్డి మరణంతో మనకి అక్కడ ఎన్నికలు జరుగుతున్న బై ఎలక్షన్ జరిగింది. ఎందుకు ఆ సింపతి కూడా ఎక్కడ పనిచేయకపోవడానికి కారణం ఏమనుకుంటారు? అంటే మహేశ్వర్ రెడ్డి గారు అయితే చెప్తున్నాను కదా, ఎలక్షన్లో పోటీ చేసి గెలిచి ఉంటే అతనికి సింపతి ఉండిండేది. అతను పోటీ చేసింది కాదు, అది డిక్లేర్ చేసుకుంది.
వాళ్ళంతా వాళ్ళు ఇనానస్మస్గా ఎక్కడ పోటీ పెట్టించనీయకుండా దౌర్జన్యం చేసి మీకు ఇంతకుముందు ఎలా జరిగే జెడ్పీటీసీ ఎలక్షన్స్ పోయినసారి తెలుసు, రాష్ట్రం అంతా బాయ్కాట్ చేసిన పరిస్థితి చాలా దారుణాలు జరిగి ఉన్నాయి అప్పుడు. అలాంటి పరిస్థితి ఉంది కానీ అది గెలిచాడు, అతను ఒక జెడ్పీటీసీ అనే ఒక ఆలోచన కూడా ఎవరికి జనాలు లేదు. కాబట్టి ఆ సింపతి పాస్ అని కాదు, సింపతి కన్నా డెవలప్మెంటు ఏం చేయగలరు ఇప్పుడు. ఎందుకనంటే ఆ ఎలక్షన్ డిక్లేర్ అయినప్పటి నుంచి మీకు ఏం కావాలో ఈ ఊరోళ్ళకని అడిగినప్పుడు మాకు ఈ చెరువుకు నీళ్ళు వస్తే మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదని ఊకమ్మడిగా చెప్పిన రోజున 48 అవర్స్లో దానికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది మీకు. సో ఆ నమ్మకం జనాలు టీడీపీ మీద ఉంచారు. ఆ దానికోసమనే ఆ రోజు మాకు వాళ్ళు ఒకటే చెప్పింది, మాకు నీళ్లు ఉంటే మాకు ఇంకేం అవసరం లేదు. ఎన్నోసార్లుగా వాళ్ళు అడిగాము, ఎంపీని అడిగాము, మా ఎమ్మెల్యేని అడిగాము, మాకు ఎప్పుడు చేయలేదు, అది చేపిస్తారా మీరు అని అడిగారు. ఇలాగా బీటెక్ రవి గారు సతీమణి పోటీ చేశారు లత్తారెడ్డి గారు, ఎంతవరకు అంటే ఇది ఒక వ్యూహాత్మకంగా అనుకోవాలా? వ్యూహాత్మం అనే దానికన్నా చెప్తున్నాను కదా, వాళ్ళ దౌర్జన్యాలకు భయపడి ఎవరు ముందుకు కూడా రాలేకపోయారు. ఏంటి మీ దాంట్లో పోటీ చేయడానికి కూడా? మా దాంట్లో పోటీ చేయడానికి అంటే భయం ఉండింది చాలామందికి. ఏం భయపడతారు, నేను మా ఇంట్లోనే పెడతాను, మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు ధైర్యంగా వచ్చి ఓటు వేయండి, మీకు మేమే డైరెక్ట్గా అండగా ఉంటాము, ఇంకొకరిని నమ్ముకొని మీరు సొంత ఇంట్లో పెట్టాల్సి వచ్చింది. చైతన్య రెడ్డి గారు, మీరు చెప్తున్నది చాలా కీలకమైన విషయం. ఎందుకంటే మీ పార్టీ అధికారంలో ఉంది, అత్యధిక మెజారిటీతో కూటమి ప్రభుత్వం కొనసాగుతుంది. ఈ పరిస్థితుల్లో కూడా పులివెందులోనూ ఒక అభ్యర్థి మీ పార్టీ తరఫున నిలబడాలంటే బీటెక్ రవి లాంటి కుటుంబం నుంచి రావాల్సిన అవసరం కనిపించింది అక్కడ. ఒకసారి మార్పు కనిపిస్తేనే కదా ఆ ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఆ ధైర్యం ఇప్పుడు ఓటర్ కూడా, నేను ఎవరినో వాళ్ళు నమ్మి వేస్తామన్నా రేపు వాళ్ళు మన చిన్నోళ్ళు తట్టుకోలేకపోతే ఏం పరిస్థితి అని చెప్పే పరిస్థితి కూడా ఉన్నింది. సో మీకు మేమే అండగా ఉంటాం, డైరెక్ట్ మాతోనే టచ్లో ఉండండి, ఈసారికి మేమే నిలబడతామని ఒక ధైర్యం చెప్పడానికి ఏం చేయబోతున్నారు ఇప్పుడు? పులివెందుల రిజల్ట్ కావచ్చు, ఒంటిమిట్ట రిజల్ట్ కావచ్చు, దాంతో ఎలాంటి అంటే వచ్చే ఎన్నికలకి ఏమైనా ఇండికేషన్ ఇవ్వబోతున్నారా? డెఫినెట్గా ఇప్పుడు మీరు ఈ ఫ్లో ఇప్పుడు ఎలా ఉంది, తెలుగుదేశం ప్రభుత్వం మీద నమ్మకం ఎలా పెడుతున్నారు అనేది ఒక జనాలు ఒక రిజల్ట్ వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా మార్పు ఉంది. ఎలక్షన్ వరకు ఒక రచన ఉంది. ఎలక్షన్ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న డెవలప్మెంట్ అయితేనేమి మాట చెప్పుకున్నట్టు సంక్షేమ పథకాలు జరుపుతున్నవి, ఇవన్నీ కూడా ఒక నమ్మకం కలిగించింది జనాల్లో. ముందు ఇంకా బెటర్గా ఉంటుందని చెప్పి నా ఆలోచన. రైట్. ఇక ఎలాగ డిపాజిట్ కూడా కోల్పోయింది పూర్తిగా, ఎలా కూలిపోయిందని చెప్పడానికి కేవలం అదే చెప్తున్నాను కదా, సపరేషన్ ఎప్పుడు ఒకసారిగా రిలీజ్ చేసి ఎలా ఉంటుంది, స్ప్రింగ్ ఇలా ఒత్తి పెట్టారు 2 రోజులు లేకుండా, సకాలం చేయి తీసేస్తే ఏమవుతుంది, అలాగే రీబౌన్స్ అయ్యారు జనాలు.